2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మనం సంస్మరణ సభని మొదలు పెట్టుకుందాం. రండి నాని. जोहार 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 अमर है अमर है अमर है अमर है जोहार 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 కొనసాగిద్దాం 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 जोहार 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 మిత్రులారా, ప్రొఫెసర్ శేషయ్య గారి మరణం చాలా బాధాకరమైంది.
ఆ లోటు తీర్చలేనిది. మనందరికీ తెలుసు, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉంటూ ఆయన వృత్తి ఆచార్యుడైనప్పటికీ ప్రవృత్తి పౌర హక్కుల ఉద్యమం. జీవితాంతం ఆయన ఈ పౌర హక్కుల ఉద్యమం గురించే పోరాడారు. అలుపెరిగిన పోరాటం చేసినటువంటి శేషయ్య గారిని మనొకసారి సంస్మరణ చేసుకుంటూ ఆ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడేస్తాను. మీరు రాష్ట్ర పౌరత్వ సంఘం కార్యదర్శిగారు, అలాగే సిడిఆర్ఓ కార్పొరేషన్ కన్వీనర్గా ఉంటూ దేశవ్యాప్తంగా ఆయన సేవలు అందిస్తున్నారు. అలాగే ఆయన మీద నరేశ్వర టైగర్ పేరు చెప్పి దాడులు చేసినప్పటికీ, ఆయన ఇంటి మీద దాడులు చేసేటప్పటికీ ఆయన మొదలుపెట్టి తప్పుతామని భయపెట్టడం కూడా ఆయన ముందు జరగకుండా భయపడకుండా ఆయన ఆయన్ని ఈ కరోనా వైరస్ రావడం వలన ఆయనకి మొట్టమొదటిసారిగా ఆయనకి ఏదైనా ఎవరితో కాపాడుతున్నప్పటికీ ఆ తర్వాత కరోనా తెలిసిన తర్వాత ఇంకా అమృతపూర్వం తర్వాత హైదరాబాద్లో ఆయనకి జరిగింది. కానీ ఆయన రాజకీయ ఇది నిజంగా అప్పుడు ఉద్యమానికి చాలా ఓటు ఇచ్చేటంటే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించేవాళ్ళు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనే గుర్తెత్తి అరిచేవాళ్ళని కూడా నిర్బంధిస్తూ అరెస్టు చేస్తూ జైల్లో పెడుతున్నారు.
కనీసం అవకాశం స్వేచ్ఛ కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం అనేక మంది న్యాయవాదులు లాయర్ని అడ్వకేట్స్ని అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శశి గారు లాంటి వారు లేకపోవడం చాలా ఈ రోజుల్లో మిత్రులారా, గత సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి కూడా మా శశి గారికి ఆరోగ్యం బాగాలేదనేది వార్తలు వస్తున్నాయి. ఆయన జ్వరంతో బాగా బాధపడేటప్పుడు కూడా చాలామంది స్నేహితులు మీరు ఒక్కసారి డాక్టర్ని కలవండి, అలాగే కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పినప్పుడు కూడా ఆయన కొంచెం అశ్రద్ధ చేశారు. అప్పుడు బలవంతంగా ఇంకా ఈ స్టేట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనకి నచ్చ చెప్పడంతో అక్కడ అనంతపురంలో ఆయన కొంతవరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత అది విషమించడంతో ఆయన్ని ఈ నెల 4వ తారీఖున హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరిటిస్ సెంటర్కి తరలించారు. ఆయన గత 4-5 రోజులుగా వెంటిలేటర్స్ మీదే ఉన్నారు. నిన్న రాత్రి 8:30 గంటలకి ఆయన మరణించినట్లు డాక్టర్ ప్రకటించడంతో మనకు ఆ వార్త తెలిసింది. మీ అందరికీ తెలుసు, అందరికీ ఏదో రకంగా ఏదో స్థాయిలో శశి గారు పరిచయం ఉండి ఉంటుంది, శశి గారి గురించి తెలిసే ఉంటుంది, శశి గారిని చూసే ఉంటారు. చాలా మితభాషి, చాలా నెమ్మది. ఆయన అంత ఉద్యమకారుడు అంటే మనం ఎవరు నమ్మలేము. అటువంటి వ్యక్తి ఎంచేదంటే నేను చాలా దగ్గరగా ఆయన ఇక్కడ చూశాను. తర్వాత ఆయన యూనివర్సిటీకి 4-5 సార్లు వెళ్ళేటప్పుడు కూడా ఆ యూనివర్సిటీలో కూడా చూశాను. ఆయనకి ఎంతో ఆ యూనివర్సిటీలో కూడా చాలా మంచి పేరు ఉండేది. ఆయన అంటే చాలా గౌరవం ఉండేది విద్యార్థులకు కానీ, అక్కడ ఉండే పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ, సిబ్బందికి కానీ. అంత మంచి పేరు ఉండేటువంటి ఆయన అనేక ఉద్యమాల్లో, హక్కుల ఉద్యమాల్లో పనిచేశారు. ఆయనకు ఆరోగ్యం ఒక విధంగా చెప్పాలంటే కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన కొంచెం అనారోగ్యంగానే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. ఎక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉన్నా సరే ఆయన బయలుదేరి వచ్చేవారు. అలాగే రామ్ కూడా ఎన్కౌంటర్ జరిగేటప్పుడు కూడా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన కొండలెక్కి మరి ఆ అడవిలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బాధితులను కలిసి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి నాయకత్వం వహించారు. ఆయన మీకు తెలుసు, మన రాష్ట్రంలో ఏపీసీఎల్సీకి సెక్రటరీగాను, అలాగే అనేక స్థాయిల్లో ఆయన పనిచేసినప్పటికీ ఆ మధ్య వచ్చినటువంటి CDRO అనేటువంటి కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అసోసియేషన్కి ఒక సమన్వయకర్తగా ఉన్నారు. అది భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి హక్కుల సంఘాలన్నింటిలో కూడా, ఇందులో అన్ని సంఘాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి, మన రాష్ట్రంలో HRF నుంచి అన్ని సంఘాలు కూడా అందులో ఉన్నవి. దానికి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి బాధ్యత వహిస్తున్నారు. ఇది ఎలా ఉంటే మనం చూస్తున్నాం, రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అనేక మందిని, మేధావుల్ని, డాక్టర్లని, లాయర్లని, మేధావుల్ని ఏదో వంకన అరెస్టులు చేస్తుంది. నిన్నగాక మొన్న ఫాదర్ స్టానీ ఆయన్ని 83 సంవత్సరాల వయసు గలటువంటి ఆయన్ని కూడా అరెస్ట్ చేసేటట్టు ఆయన మీద 2 ఛార్జ్ షీట్లు పెట్టారు. అంటే ప్రశ్నించే వాళ్ళని, ఆ భావ ప్రకటన స్వేచ్ఛని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళని మాట్లాడనీయకుండా
వాళ్ళని గొంతు నొక్కేటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఉన్నాయి, మనకు తెలుసు. ఇలాంటి సమయంలో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరి శేషయ్య గారు లాంటి ఒక హక్కుల మేధావి లాంటి ఆయన లేకపోవడం చాలా మనకు లోటు, మన హక్కుల ఉద్యమానికే లోటని తెలియజేస్తూ ఈ సంస్మరణ సభలో నేను పిలిచినటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పించిందిగా కోరుతున్నాను. ముందుగా ఎవరు ముందుగా ఈ విమలా జానకిరామ్ వచ్చి అమరవీరుల మీద చిన్న పాట పాడతారు, తర్వాత వక్తలు మాట్లాడతారు. దరిలేని బానిస చాకిరి నరహంతకుల గుండాగిరి, దరిలేని బానిస చాకిరి నరహంతకుల గుండాగిరి, ఇక వద్దని ఇది రద్దని, ఇక వద్దని ఇది రద్దని, పోరాడి నేలకు ఒరిగిన ఒరిగిన రణధీరులారా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, మృత వీరులారా లాల్ సలాం, ఇదే మా లాల్ సలాం, లాల్ సలాం. చిరశాంతి భువి నిండాలని, నరజాతి కల పండాలని, చిరశాంతి భువి నిండాలని, నరజాతి కల పండాలని, యుగ సృష్టులై కమ్యూనిస్టులై, యుగ సృష్టులై కమ్యూనిస్టులై, పోరాడి నేలకు ఒరిగిన, పోరాడి నేలకు ఒరిగిన యువ సూరులారా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, మృత వీరులారా లాల్ సలాం, లాల్ సలాం. మతమూఢ విశ్వాసాలను, కులజాతి విద్వేషాలను, మతమూఢ విశ్వేషాలను, కులజాతి విద్వేషాలను అరికట్టుతూ హతమార్చుతూ, అరికట్టుతూ హతమార్చుతూ, పోరాడి నేలకు ఒరిగిన, పోరాడి నేలకు ఒరిగిన రణధీరులారా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, మృత వీరులారా లాల్ సలాం, ఇదే మా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఇప్పుడు భారత నాస్తిక సమాజం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీరామూర్తి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు సుబ్బా రమేష్ గారు, మిత్రులారా, సుమారుగా 20 ఏళ్ళ నుంచి శేషయ్య గారు నాకు పరిచయం. పౌర హక్కుల సంఘం 1973లో ఏర్పడింది. అప్పటికే నేను హక్కుల ఉద్యమ కార్యకర్తను. అంటే 47 సంవత్సరాలు అయింది ఈపీసీఎల్సీ స్థాపించి. 83 నుంచి 98 వరకు బాలగోపాల్ గారు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 98 వరకు. 98 తర్వాత 2000లో సుమారుగా 99-2000లో శేషయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తాను బాధ్యతలు నిర్వహించిన
కొద్ది రోజుల్లోనే ఒక సంచలనమైన ఎన్కౌంటర్ జరిగింది. కొయ్యూరు ఎన్కౌంటర్ అంటారు. వాస్తవానికి బెంగళూరులో శ్యామ్, మురళి, సంతోష్ రెడ్డి ముగ్గురిని అగ్రనాయకులు వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చి కొయ్యూరులో ఎన్కౌంటర్ చేశారు. మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొన్నటువంటి ఎన్కౌంటర్ అది ఆ ఉద్యమంలో చాలా కీలకమైనది. ఆ ఎన్కౌంటర్ తర్వాత ఆ ఎన్కౌంటర్లో ముగ్గురు కాక ఇంకొక ఆయన కూడా చనిపోయారు. లక్ష్మీరాజు రకరకాల పేర్లు చెప్తారు, అతను ఎవరో తెలియదు, తమిళియన్ అనమాట. బెంగళూరు ఒక డెన్లో ఉండగా ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిందని చేశారు. అతని మీద చాలా ఎంక్వైరీ చేశాను కానీ తెలుసుకోలేకపోయాను. బట్ ఈజ్ బిలాంగ్స్ టు తమిళ్, ఈజర్ ఈజ్ ఎల్పిటీ ఆర్ అదర్వైజ్ అని అప్పట్లో అనుకున్నాం. అయితే ఆ తర్వాత పార్టీ ఏం చేసిందంటే పిఎల్డిఏ అని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసింది. అది ఒక పెద్ద మలుపు భారతదేశ చరిత్రలో సాయుధ పోరాటంలో ఒక మలుపు. ఆ మలుపు కారణం ఆ కొయ్యూరు ఎన్కౌంటర్. ఆ తర్వాత అనేక ఎన్కౌంటర్స్ వాళ్ళు ఆయన వెళ్ళారు. ఆయన డాక్యుమెంట్ గొప్పగా మొత్తం సిఎల్సి పుస్తకాలు, కరపత్రాలు, మనం చూస్తున్నవి, విడుదలైనవి అన్నీ కూడా సుమారుగా ఆయన ఎక్కువ డాక్యుమెంట్ చేసింది. అలాగే చాలా వ్యాసాలు కూడా రాశారు ఆయన. అవన్నీ క్రోడీకరించి బుక్ కూడా వెయ్యాలి. అది వేద్దామని అనుకునే లోపల ఇలా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే నల్లమల ఎన్కౌంటర్ జరిగింది 2006లో. అది 3 జిల్లాల పరిధిలో నల్లమల చెంచులు ఎక్కువ ఉన్నది. చాలా దట్టమైన అడవిలో, నల్లమలలో చాలా దట్టమైన అడవిలో జరిగింది ఆ ఎన్కౌంటర్. అది మాధవ్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. అప్పుడు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ, 5 ఆడవాళ్ళు చనిపోయారు, 2 మగవాళ్ళు చనిపోయారు. దాని మీద ఎలాగైనా వెళ్ళాలని ఎన్కౌంటరు నవంబర్లో ఎప్పుడో జరిగినట్టుంది. డిసెంబర్లో ఎప్పుడో శాషి గారు చాలామంది బయలుదేరి వెళ్ళారు. అప్పటికి ఆయన హార్ట్ పేషెంట్, నడవలేరు. వెహికల్ వరకు వెళ్ళారు. వెహికల్ నుంచి కొద్ది దూరం కూడా నడవకపోతే చాలా చిట్టడు ప్రాంతం అన్నమాట. వెళ్ళి నడవకపోతే అక్కడ ఉంచేసి వెళ్ళి తీసుకొచ్చిన మీద సమాచారాన్ని సేకరించి, అంతేకాకుండా వెళ్ళిన వాళ్ళనే కాకుండా తోవంటి వెళ్ళిన వాళ్ళందరినీ అతను సేకరించి, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు సేకరించి ఒక పుస్తకం, చిన్న పుస్తకం వేశారు. నిమ్మ చెట్టుకు నోరు ఉంటే అనే ఒక పుస్తకం వేశారు ఆ రోజు. అలాగే చాలా అంశాల మీద చాలా నిశ్చితంగా పరిశీలించిన ఆయన, మామూలుగా కాదు. ఆయన వ్యాసాలు 17 ఏళ్ల క్రితం డిటిఎఫ్ మీటింగ్లో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ప్రజా వ్యతిరేకంగా ఎలా తీర్పులు ఇస్తారు, అవి న్యాయవాదుల్లోనూ న్యాయమూర్తుల్లో చర్చలు జరిగే గత కాలంలో. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు, ఎందుకంటే అవి ప్రజా వ్యతిరేకమైన తీర్పులని. దాని మీద ఒక ఉద్యోగక్రాంతి పత్రికలో 2 పేజీలు మంచి వ్యాసం రాశారు ఆ రోజు. 17 ఏళ్ల క్రితం సంగతి ఇదంతా. అది 2004లో ఎప్పుడో రాసినట్టు జ్ఞాపకం. ఆ వ్యాసంలో చాలా విషయాలు చర్చించారు ఆయన. ఈవేళ మనం సుప్రీంకోర్టు తీర్పులు చాలా అధ్వానంగా ఉన్నాయి, అవి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి అని దాని మీద చాలా విశ్లేషణతో ఆయన ఏంటంటాడంటే, 2 పాలకవర్గాల మధ్య తీర్పులు వచ్చేటప్పుడు న్యాయంగా చెప్తారు సుప్రీంకోర్టు తీర్పులు, ప్రజలకి పాలకుల మధ్య వచ్చేటప్పుడు పాలకుల పక్షంలో ఉంటారు సుప్రీంకోర్టు అని ఆయన వ్యాసం కన్క్లూజన్ ఉన్నారు. అతను రాసిన రచనలు ఏవి తీసుకున్నా, ఒకసారి ఆంధ్రజ్యోతిలో నేను రాశాను, ఆయన రాశారు. మెసేజ్ సార్ మీరు బాగా రాస్తుంటారు కదా, రాయండి అంటే చాలా విషయాలు రాద్దాం అనుకుంటాను, పేపర్ మీద పెట్టలేనంటే. ఆ వీక్నెస్ నాకు ఉండేది, నేను రాయడం మానేశాను. ఆ డీటీపీలో పంపమంటే పంపడం మానేశాను. అతను ఐజెన్సీలు ఇప్పుడు స్టడీ చేస్తుంటారు. విశాఖపట్నంలో ఏజెన్సీలో ఎన్కౌంటర్లు కూడా ఆయన నేను వెళ్ళాం. వచ్చి మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను అనేవారు. అక్కడ ఉంటాను అంటే అర్థం ఆ కారులో ఉండడం కాదు. మేము వెళ్ళేటప్పటికి 10-15 మందితో ఆయన సమాచారాలు సేకరించారు. మేము ఏ సమాచారాలు అయితే చెప్పామో ఆ సమాచారాలు మేము వెళ్ళి వచ్చిన తర్వాతకి ఇతను ఇక్కడ సేకరించి ఉంచేవారండి. అంటే అది ఎక్కువ దూరం నడవలేకపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన స్టడీ అంతగా ఉండేది. ఇంకా సిఎల్సి విడుదల చేసిన పుస్తకాలన్నీ సుమారుగా డాక్యుమెంటేషన్ అంతా అయింది. రామగూడ ఎన్కౌంటర్ 16 నవంబర్లో 4 రోజుల పాటు జరిగింది ఎన్కౌంటర్. భారీ ఎన్కౌంటర్, 31 మంది చనిపోయారు. 24 నుంచి 27, వాస్తవానికి 24 అంటారు, 27 వరకు వాళ్ళు చంపుతూనే ఉన్నారు, 31 మంది. ఆ ఎన్కౌంటర్ చాలా రాష్ట్ర చరిత్రలో తల లేకుండా ముందు ఉన్న ఒక భౌతికాయం, రకరకాల పరిస్థితులు. ఆ ఎన్కౌంటర్ మీద నేను, ఆయన, కమిటీ అంతా కలిపి సూపరింటెండెంట్ కలిసాం. అది జాయింట్ ఆపరేషన్, ఒరిస్సాను మన వాళ్ళను అని అంటే ఇప్పుడు చాలా ఆర్గ్యుమెంట్గా చాలా విషయాలు సూపరింటెండెంట్ ఉంచారు. ఉంచితే అతను సరిగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఆన్సర్ చెప్పకపోవడం అంటే నాది కాదండి, ఒరిస్సా వాళ్ళ ఆపరేషన్. ముందు మా ఇద్దరు విశాఖ ఒరిస్సా ఆపరేషన్ అన్నారు. ఇప్పుడు మీకు తెలియదంటే ఎలా ఉంటుంది, బీయింగ్ ఏ సూపరింటెండెంట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్, యూ హావ్ టు గివ్ డీటెయిల్స్ అని అంటే
మీరు అలాగా అడిగితే నేనేం చేస్తాను, మరి నేను చెప్పాలా చెప్పకుండా కూడా ఉంటే మీ ఇష్టం, నేను చెప్పలేదని రాసుకోండి. శాస్త్రి గారు ఒక శ్రీరామ్ గారు ఊరుకోండి, అలా అలాగే చెప్తారు కదా. ఈ ఎన్కౌంటర్ ఎంత అత్యంత దారుణమైన ఎన్కౌంటర్. గిరిజన అమ్మాయిలు, అలాగే బాపు వెంకటరమణ వీళ్ళందరూ అసలు సంబంధం లేని ఆ అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చనిపోవడం, ఈ ఇంత దారుణమైన సంఘటన మీరు మేము వెళ్ళిన నాటికి 4 రోజులు పెట్టి చంపేస్తే మొదటి 16 అన్నారు, 17 అన్నారు, 4 రోజులు కంటిన్యూ చేశారు. అది భారీ ఎన్కౌంటర్. దాని మీద కొంత సమాచారం ఇచ్చారు. అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళ సమాచారంతో మంచి పుస్తకం కూడా వేశారు. అతను చివరి శ్వాస వరకు ఆరోగ్యం బాగలేకపోయినా హక్కుల ఉద్యమంలో కొనసాగడం చాలా గొప్పతనమే. ఎందుకంటే అనేక సార్లు సిక్ అవుతున్నారు, హార్ట్ ఆపరేషన్ అయింది, అనారోగ్యం. అలాగే శాస్త్ర పత్రిక చాలా కష్టం నడపడం. ఎన్నోసార్లు ఆ పత్రిక గురించి మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు నడపడం ఎంత కష్టం, ఆర్టికల్స్ అందులో రాయడం అంతే కష్టం. కానీ అవన్నీ తయారైనా పత్రిక విడుదల కాకపోయేసరికి చాలా అసంతృప్తి పడుతుంటుండేవన్నమాట. ఈ బోస్ ఇలా చెప్తాడు, ఇలా పత్రిక రాదు, నేను అన్నీ రాసి ఉంచుతాను కదా, ఏ రాలేకపోతుంది, వచ్చిన ప్రింట్ అయిన తర్వాత పంపలేదు. అంటే పత్రిక ఉద్యమానికి గుండెకాయ. ఏ పార్టీకైనా ఏ సంస్థలకైనా అవి రాలేకపోతుంది అని తపన పడేవారు. ఒక ఎడిటోర్ చివరిలో లేటెస్ట్ ఎడిటోర్ లేదు కదా ఆ పత్రికలో రాసుకుంటుండేవారు. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆయన మరణం హక్కుల ఉద్యమానికి, ప్రజలకి, పీడితులకి తీరని లోటు భావిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ శేషయ్య గారు, జోహార్ కామ్రేడ్ శేషయ్య గారు. ఇప్పుడు హెచ్ఆర్ఎఫ్ నుంచి సుధా వచ్చి మాట్లాడుతున్నారు. ఒక 30 ఏళ్ళ పరిచయం శేషయ్య గారికి. చెప్పాలంటే అంత దగ్గర అనుబంధం, అంటే స్నేహం అలా ఏమీ లేకపోయినప్పటికీ ఫస్ట్ ఒక రాజకీయ పాఠశాల విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఫస్ట్ రాజకీయ పాఠశాల జరిగింది. విలేజ్ క్యాంపెయిన్స్ జరిగాయి. ఫస్ట్ విలేజ్ క్యాంపెయిన్ సందర్భంగా జరిగిన రాజకీయ పాఠశాల వక్త ప్రొఫెసర్ శేషయ్య. ఆనాటికే ఆయన లా లెక్చరర్గా పనిచేస్తున్నారు. నాకు గుర్తులేదు, ఆయన అప్పటికి సిఆర్ రెడ్డి లా కాలేజ్లో పనిచేస్తున్నట్టున్నారు ఏలూరు. ఆ తర్వాత ఎస్కే యూనివర్సిటీకి తర్వాత ఆయన అపాయింట్ అయ్యింది. అప్పటికే 81, 82 ఆ టైంలో అప్పటికే లా టీచర్. తర్వాత ఆయన ఏపీసీఎల్సీలో మా ప్రస్థానం కొనసాగింది. ఆయన పుట్టింది నందికొట్కూరు జిల్లాలో ఒక గ్రామంలో పద్మశాలి కుటుంబంలో, ఒక పేద పద్మశాలి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఆయన్ని పెద్దగా చదివించే స్తోమత లేని వాళ్ళు. కానీ నాయనమ్మ ఇవన్నీ మాకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ చంద్రశేఖర్ గారు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలు. ఆయన నాయనమ్మ గారు చాలా గట్టి మనిషి. ఆమె పట్టుదల కొద్దీ చదివించి అక్కడ అనంతపూర్లో లా చదివారు. ఆ తర్వాత ఎల్ఎల్ఎం ఇవన్నీ ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నారు తిరుపతి. అక్కడ మధుసూదన్ రావు గారి పరిచయంతో ఆయనకి రాజకీయాలు, వామపక్ష రాజకీయాలు ఎక్కువ ఆకర్షితులయ్యారు. అక్కడే శశికళ కూడా ఆయన పరిచయం. శశికళ మధుసూదన్ రావు గారి స్టూడెంట్. ఆ రకంగా వాళ్ళిద్దరూ సహచర్యం ఇప్పటి వరకు, ఈనాటి వరకు కొనసాగింది. ఇవి ఆయన జీవితానికి సంబంధించిన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు. ఒక పేద కుటుంబానికి చెంది ఈ ఒక లా ప్రొఫెసర్ అవటం అనేది, అంటే నేను వ్యక్తిగత జీవితంలో చూసుకున్న ఆ ప్రస్థానం చాలా చెప్పుకోదగ్గ ప్రస్థానం. ఎందుకంటే నాకు తెలుసు, ఆ ఫీల్డ్లో ఉంటున్నాను కాబట్టి ఎన్ని అకాడమిక్స్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో, మనం నిలదొక్కుకోవటానికి, మన ఆటోనమీని, మన స్వతంత్రతని ఒక స్వతంత్రమైన ఒక వ్యక్తిగా నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది ఆయన ఆ ప్రస్థానం కూడా చెప్పుకోదగ్గదు. ఇక ఉద్యమానికి సంబంధించి, మానవ హక్కుల ఉద్యమానికి సంబంధించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఒక 40 ఏళ్ల ప్రస్థానం అది. ఆ ప్రస్థానంలో ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఎదుర్కొంటున్న నిర్బంధం, ఇప్పుడున్న నిరసన డిసెంట్, వాయిసెస్ ఆఫ్ డిసెంట్ మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్న కాలంలో ఒక నిరసించే ఒక గొంతు ఇవాళ మనం కోల్పోవటం అనేది అందరికీ చాలా
చెప్పరాని ఒక ఒక ఏమంటాం బాధాకరమైన సందర్భం. ఈ సందర్భాన్ని సిఎల్సి మిత్రులతో నేను షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా శశికళ మిగిలిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరితో కూడా వాళ్ళు ఈ దిస్ టైమ్ ఆఫ్ ద గ్రీఫ్ వీఆర్ విత్ మాట చెప్పి ఆయనకి జోహార్లు అర్పిస్తూ సెలవు. ఇప్పుడు మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ నుంచి సత్యనమూర్తి గారు నాన్నగారు వచ్చి మాట్లాడతారు. మిత్రులారా, నాకు శేషయ్య గారితో వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఇటీవల మేము అనంతపురంలో ఏఐటీసీ శతవార్షికోత్సవాలు జరుపుకున్న సందర్భంగా సదస్సులు ఒక 4-5 సదస్సులు నిర్వహించినప్పుడు న్యాయశాస్త్రంలో కార్మిక చట్టాలకి సంబంధించి కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడమనంటే నేను సుధగారితో మాట్లాడితే సుధగారే కొన్ని పేర్లు సజెస్ట్ చేశాను. అయితే గుంటూరు నుంచి ఒక ఆయన పేరు చెప్తే ఆయనతో మాట్లాడితే నేను దూరం ప్రయాణం చేయలేదని ఆయన శేషయ్య గారు చెప్పారు. అప్పుడు శేషయ్య గారు కాంటాక్ట్లోకి వచ్చారు. తర్వాత మా ఏఐటీసీ మిత్రులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అలా మనకు తెలియని అనేక అంశాలు ఆయన చెప్పారని. ఇటీవల మన ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ వర్చువల్ సదస్సులు అవి నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా వివిధ కార్మిక చట్టాలు ఇప్పుడేమో కోడ్స్ వచ్చేసాయి కదా, మొత్తం 4 కోడ్లు వచ్చేసాయి. 27 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా మార్చేశారు. వీటన్నిటి మీద కూడా ఆయన మాకు ఏఐటీసీ నిర్వహించినటువంటి సదస్సులో, ఆన్లైన్ సదస్సులో ఆయన పాల్గొని చాలా స్పష్టంగా వాటిని వివరించడం అన్నది జరిగింది. రెండోది, ఇప్పుడు సుధగారు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితి అసలు డిసెంట్, ప్రజాస్వామ్యం అంటే ప్రశ్న లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. అటువంటి ప్రశ్నించేటటువంటి దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పాలకులు ఉన్నారు ఎవరైనా కానీ. రెండోది, ప్రత్యేకించి కేంద్రంలో ఉన్నటువంటి వారు మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఘటన ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో, హత్రస్ ఘటన ఆఖరికి ఇప్పుడు బాబ్రీ మసీద్ తీర్పు లాంటిదే. మేషాలు చెప్పినట్టు కోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులు కూడా ఏ పద్ధతుల్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నది మనం చూసుకున్నప్పుడు వాళ్ళు పాలక వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిలో తానే మసీదు కూల్చేస్తుందని, ఇప్పుడు మరణించినటువంటి అత్యాచారానికి గురయ్యి మరణించినటువంటి ఆ యువతి కుటుంబ సభ్యులే ఆ యువతిని హత్య చేశారని, అంతే తప్ప ఆమె మీద ఎటువంటి మానభంగం జరగలేదని చెప్పని పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడటం. రెండోది, ఆమె ఇచ్చినటువంటి మరణించే ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేజిస్ట్రేట్ దాన్ని రికార్డ్ చేయలేదు కాబట్టి అది చెల్లదు అని చెప్పనేది వాళ్ళు మాట్లాడడం అన్నది చూస్తూ ఉంటే, నిన్నేదో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన మీద ఎంత గట్టిగా నిలబడతారో మనకి తెలియదు అనుకోండి. లేదు మేజిస్ట్రేటు రికార్డ్ చేయలేదు కాబట్టి మరణ వాంగ్మూలం చెల్లదనడానికి వీల్లేదు, అది చెల్లుతుందని చెప్పని అన్నారు. చెల్లుతుందనంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూడా దోష అవుతుంది అక్కడ. దానికి వ్యతిరేకంగా వాళ్ళే ప్రభుత్వమే ప్రచారం చేసింది కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దోష అవుతుంది. అయితే ఇవి కౌంటర్ చేసి చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి శేషయ్య గారు లాంటి వాళ్ళు ఈరోజు లేకపోవడం అన్నది చాలా నష్టం. హక్కుల ఉద్యమం అన్నది కాదు, అసలు మానవులు సామాన్యులు, మధ్యతరగతి కానివ్వండి, అణగారిన వర్గాలు కానివ్వండి, వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి గొంతుకులు తరిగిపోతున్నటువంటి సందర్భంలో శేషయ్య గారు లాంటి వ్యక్తి, అందులో కోవిడ్ బారిన పడి, అది ఒక విధంగా అకాల మరణంగానే మనం భావించాలి. అటువంటి వారు లేకపోవడం అన్నది చాలా నష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక భావ స్వారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, అందరినీ కలిపి ఐక్యంగా ఉంటే తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి మనువాద దాడిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో శేషయ్య గారు లాంటి వారు లేకపోవడం అన్నది తీరని లోటని ఆయన మృతికి మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆ సానుభూతిని తెలియజేస్తూ సార్.
ధన్యవాదాలండి. ఇప్పుడు POW నుంచి లక్ష్మి వచ్చి మాట్లాడతారు. మిత్రులారా, హక్కుల ఉద్యమ నాయకుడిగా ఆయన హక్కులు నిరంతరం ఆయనకి కనిపిస్తూ ఉండేది. అది కొంతమంది సంఘాల్లో పనిచేసి వాళ్ళు చెప్పిన విధానాలకి వ్యతిరేకంగా, చెప్పిన రాజకీయాలకి భిన్నంగా ఆచరణ ఉంటున్న నేపథ్యంలో శేషయ్య గారు హక్కుల ఉద్యమంలో పనిచేస్తూ ఏదైనా ఇక్కడ కమిటీకి బాధ్యత వహించేవాళ్ళు కొంత పరిచయం ఉంది. నాకు ఎక్కువ పరిచయం కాదు, కానీ వ్యక్తిగతంగా కమిటీ వరకు పరిచయం ఉంది. ఆ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు కానీ ఆ భిన్నాభిప్రాయాల గురించి మాట్లాడి, లేకపోతే విషయాలు డిస్కస్ చేసి తను వాటి మీద ఒక అవగాహన చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక రోజంతా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఓపికగానే చాలా చక్కగా వివరించే విధంగానే, ఎదుటి వాళ్ళని ఒప్పించే విధంగానే ఆయన పద్ధతి అనేది ఉంది. అది చాలా గుర్తించదగింది. చాలా మనందరం కూడా అలవర్చుకోవాల్సిన ఆయన విధానం అది. ఆయన చాలా చక్కగా రాయలసీమ భాషలో మధ్య మధ్యలో వాతావరణాన్ని తేలిక చేస్తూ ఎందుకు మీరు ఇలాగా అని అట్లా మాట్లాడుతూ విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు శేషయ్య గారు. అదే శేషయ్య గారికి సంబంధించిన దాంట్లో రామగూడ సంబంధించిన అప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరినీ CDRO కింద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పౌర సమాజం అందరూ కూడా బ్రహ్మాండంగా స్పందించింది. ఆ సమయంలో కౌంటర్ ఉద్యమాలు కూడా ఆ సందర్భంలో బాగా రంగమెక్కి ఉన్నాయి. పోలీసులు అప్పటి వరకు కూడా ర్యాలీలు తీయటం అనేది, హోర్డింగ్లు పెట్టడం అనేది, ర్యాలీలు తీసుకొచ్చి వాళ్ళు ధర్నాలు చేయటం అనేది అప్పుడు దాకా బహిరంగంగా జరగలేదు. రామగూడ సంబంధించిన దాంట్లో అలాంటి ఒక కౌంటర్ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అలాంటి కౌంటర్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆదివాసీలు ఇళ్ళ మీదుగా పంపిస్తూ, ఆదివాసీల చేత ఉద్యమాలు చేయిస్తూ, మన మీటింగ్లు పెట్టే దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి మన ధర్నాకి వ్యతిరేకంగా ధర్నాలు పెట్టి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో శేషయ్య గారు ఇచ్చిన డైరెక్షన్స్ కానీ, హక్కుల ఉద్యమాలకి CDROగా అందరినీ కూడా ఉమ్మడి చేయటం కానివ్వండి, అందరూ ఒక బ్యానర్ మీద పనిచేసి దాన్ని మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఆయన మంచి పాత్ర పోషించారు CDRO సందర్భంగా. అట్లనే మన సంబంధించి ఆయనకి ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా రాజ్యమే కౌంటర్ ఉద్యమాలు అడుగుతున్న స్థితి అనేది మన కతువా దగ్గర నుంచి ఈరోజు హద్రాస్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి టైంలో మరింత చైతన్యవంతంగా మన శేషయ్య గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఏదైతే కొన్ని విలువల్ని చెప్పి ఆచరించాడో, ఆ చెప్పి ఆచరించిన విలువల్ని మనం దాన్ని ఇంకా సమర్థవంతంగా, దాన్ని ఇంకా మనస్ఫూర్తిగా, ఇంకా దాన్ని పూర్తిగా అలవర్చుకోవడానికి మన సంసిద్ధత చేసుకోవడమే శేషయ్య గారికి అందించే నివాళి అని చెప్పి, ఈ కోవిడ్ అనేది అందరికీ ఎంత నష్టం చేసినో మన ఉద్యమ సహచరుని కోల్పోవటం అనేది మనకి చాలా నష్టకరంగా ఉంది. కాబట్టి కామ్రేడ్ మరణానికి ఉద్యమ సహచరులుగా మనందరం కూడా ఆ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కామ్రేడ్కి ఒకసారి విప్లవ జోహార్ తెలియజేస్తూ, జోహార్ కామ్రేడ్ శేషయ్య గారికి. కొనసాగిస్తాం శేషయ్య గారి ఆశయాలను. ఇప్పుడు CRPP నుంచి K. పద్మ గారు వచ్చి మాట్లాడతారు. ప్రజా హక్కుల ఉద్యమ నేత శేషయ్య గారికి రాజకీయ ఖైదీల విడుదల కమిటీ తరఫున జోహార్ అర్పిస్తున్నాను. వినమ్రంగా నివాళి. శేషయ్య గారితో ఇటీవలే భీమా కోరేగాం కేసు సందర్భంలో కర్ణాటకలో ఈడీ గారికి ఏదో బెయిల్ కావాల్సిందంటే ఆ సందర్భంలో ఏదో కాగితాలు కావాలని అడిగాను నేను. బెయిల్ అప్లికేషన్ అది పంపించి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పంపించానమ్మా చూసుకున్నావా లేదా అని అడిగారు. అంటే చాలా బాధ్యతగా తన పని నెరవేర్చడంలో ఆయన ఇది. వాడు పొద్దున్నే ఒక స్నేహితురాలతో మాట్లాడుతున్నాను, అంటే నాకు ప్రత్యక్షంగా అంతగా పరిచయం లేదు. 2012 తర్వాత చాలా మీటింగుల్లో ఆయన చూశాను, 1-2 సార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే ఒక స్నేహితురాలతో మాట్లాడుతుంటే ఆయన మేధా సంపత్తి, అంటే ఆయన పరిశోధన అన్ని విషయాల్లో ప్రత్యేకించి రాయలసీమ వాసిగా రాయలసీమ బాధ్యతలు, రాయలసీమలో కరువు పరిస్థితి గురించి ఆయన ఎంతగానో పరిశోధన చేశారని, ఆయన చెప్పిన విషయాలు అంతర్జాతీయంగా కూడా అన్ని విషయాలు, పౌర హక్కుల ఉద్యమాలకు సంబంధించిన విషయాల్లో ఆయన ఎంతగానో
పరిశోధన చేశారని చెప్పింది. ఆయన ఆ విషయాలని ఎంతో సంతోషంగా అడిగినప్పుడు ఇంకొకరికి తెలియజేస్తున్నాను నాకు తెలిసిన విషయాలు అనేది చాలా ఇదిగా ఉన్నారని. అయితే ఆయన విద్యార్థి కాలం నుంచే తన విద్యార్థి కాలం నుంచే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పదవి బాధ్యతలు చేపట్టి చాలా సమాజానికి లో జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా సమాజం కోసం ఎన్నో రకాలుగా ఆయన ఉద్యమాలు వహించారు. తర్వాత ఇందాక శ్రీరామూర్తి గారు వాళ్ళు చెప్పినట్టుగానే ఎంత అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన ఫ్యాక్ట్ ఫైండింగ్స్కి వెళ్ళడము, రిపోర్ట్స్ తయారు చేయడము, స్వేచ్ఛ పత్రికని తీసుకురావడంలో ఆయన పాత్ర. తర్వాత రాజ్యహింసని వ్యక్తిగతంగా కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆయన ఇంటి మీద రాళ్ళేసి దాడి చేశారు. ఆ బయట ఉన్న కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన రాజ్యహింసను ఎదుర్కొంటూ ప్రజా ఉద్యమాల మీద రాజ్యహింస జరుగుతున్న ఈ రాజ్యహింస పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, మనం ఎలా చూడాలి అనే దాని పట్ల కూడా చాలా స్పష్టమైన అవగాహనతోటి ఆయన పనిచేశారు. తర్వాత చివరగా ఒక వ్యక్తిగత అనుభవాన్ని, ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేస్తున్నప్పుడు ఆజాద్ అక్కడ అనంతపూర్లో మహాసభలు జరిగినప్పుడు నేను ఆజాద్తో కలిశానమ్మా, 4 రోజుల పాటు కలిసే మహాసభల ఏర్పాట్ల కోసం మేము చేశాము. ఇప్పుడు నేను చూస్తుంటే ఆయన ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయని తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే చూడగానే మనవాడు అంటే ఒక ఆప్యాయత, ఒక సరళమైన, ఒక నిజాయితీ గల ఒక స్నేహితుడుగా కనిపిస్తారు. ఆయనకి జోహార్ అర్పిస్తారు. ధన్యవాదాలు గారు. ఇప్పుడు ఐఎఫ్టియు నుంచి కామ్రేడ్ వెంకటేశ్వర్లు వచ్చి శేషయ్య గారికి నివాళులు అర్పిస్తారు. జోహార్ శేషయ్య గారికి. మిత్రులారా, శేషయ్య గారు చాలా కాలంగా ప్రత్యక్షంగా తెలుసు. అయితే ఆయనతోనే ఏ విషయాలను నేను ఎప్పుడు చర్చించలేదు. కానీ ఆయన మన విశాఖపట్నం వచ్చిన సందర్భంలో అనేక మీటింగుల్లో ఆయన ఉపన్యాసాలు వినడం జరిగింది. పౌర హక్కుల ఉద్యమం మీద రాజ్యం కక్షగట్టి దాడి చేస్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతల్లో కొనసాగడం అనేది నిబద్ధతకు సంబంధించిన విషయం. అనేక మందిని లోపరుచుకొని, అనేక మందిని వశపరుచుకొని, అనేక మందిని హత్య చేస్తూ రాజ్యం భయకంపితులు చేస్తున్న కాలంలో కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా హక్కుల ఉద్యమంలో కొనసాగడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని అనుకుంటున్నాను. ఆ రకంగా హక్కుల ఉద్యమాల్ని దెబ్బతీసి పీడిత ప్రజలకి, దళిత బహుజన ప్రజలకి, మహిళలకి, మైనారిటీలకి, అణగారిన వర్గాలకి, రైతులకి, కార్మికులకి, ఈ సమాజంలో ఎవరైతే శేషయ్య గారి లాంటి మేధావుల అవసరం అండ కావాలో వాళ్ళందరినీ ఒక రకంగా అనాథలుగా మార్చాలనే కుట్ర ఈ దేశంలో చాలా పకడ్బందీగా ఒక దీర్ఘకాలిక వ్యూహంతో సాగుతున్న నేపథ్యంలో అలాంటి వాటికి లొంగకుండా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. ఆ అంశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈరోజు పేపర్లో అందరూ చూసే ఉంటారు, హత్రాస్ సంఘటనకి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. వెనకాల నక్సలైట్ ఉండడమే కాకుండా ఐఎస్ఐ భాగస్వామ్యం కూడా ఉందట. భీమా కోరేగాం ఘటనని నక్సలైట్ల భాగస్వామ్యం పేరుతోటి, కుట్ర చేశారనే పేరుతోటి ఎల్గార్ పరిషత్ దగ్గర నుంచి తీసుకొచ్చి నిజంగా హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద కేసులు లేవు. ఈ కేసులో ఏ సంబంధం లేనటువంటి 16 మంది 18 మంది మేధావులు నిన్నటి స్టాన్లీ గారితో సహా అక్రమంగా అన్యాయంగా ఇరికించబడ్డారు. ఇప్పుడు హత్రాస్ ఘటన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున బహిర్గతమైనప్పటికీ కూడా మనువాదులు ఏమాత్రం వెనక తగ్గకుండా దీన్ని మరొక ఐఎస్ఐతో కూడా లింక్ చేసి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరి పేర్లు దానిలో పెట్టలేదు. భీమా కోరేగాం ఘటనే మనకి ఒక ఉదాహరణ. ఎంతమందినైనా వాళ్ళు నమోదు చేస్తూ పోతారు. ఆ కోర్టులు, అది ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే ఉపా చట్టం కింద ఉన్నటువంటి
కోర్టు కావచ్చు, ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ తంతు కూడా ఏం జరుగుతుంది మనకు అందరికీ అనుభవంలో ఉన్న విషయం. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకొని వీటిని తిప్పుకోవగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఈనాడు ఉన్నటువంటి ఈ రాజకీయ వాతావరణంలో మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరాన్ని, ఆ పట్టుదలతో పనిచేయడానికి శేషయ్య గారి లాంటి వాళ్ళ నుంచి ఉత్తేజాన్ని మనం పొందగలుగుతామని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ శేషయ్య గారికి. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళా చాప్టర్ నుంచి కే పట్నం వచ్చి రామ్మా శశి గారికి నివాళులు అర్పించి మాట్లాడతారు. మిత్రులారా, నాకు శేషయ్య గారితో వ్యక్తిగత పరిచయం లేదు, కానీ ఆయన ఉపన్యాసాలు చాలాసార్లు విన్నాను. ఆయన గురించి బాగా తెలుసు. మనం ఒక్కరొక్కరుగా విలువైన సీనియర్స్ని కోల్పోతున్నాము. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హక్కుల ఉద్యమానికి ఆయన చేసిన దోహదం కానీ, ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది చాలా విలువైనది. అంటే ఒక మనిషి జీవితకాలం కొన్ని విలువల కోసం నిబద్ధంగా నిలబడిపోవటం అనేది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఒక విలువ. ఆ విలువను ఆయన పూర్తిగా సంతరించుకొని జీవించిన వ్యక్తి. ఆ వ్యక్తి పట్ల వినమ్రంగా మన సంతాపాన్ని తెలియజేసుకోవడానికి మనం అందరం ఇక్కడ చేరటం కూడా బాగుంది. శేషయ్య గారు లాంటి వ్యక్తుల లేకపోవటం అనేది, వాళ్ళ ఆబ్సెన్స్ సొసైటీకి తప్పకుండా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కాంటెంపరీ సిచ్యువేషన్లో హక్కుల స్పృహ అనేది చాలా ముఖ్యమైన విషయం. డెమోక్రటిక్ రైట్స్కి సంబంధించిన స్పృహే ఇవాళ చాలా ప్రభావవంతంగా సమాజం మీద చేయగలిగే శక్తి ఉన్నది. ఆ స్పృహని సమాజానికి అందించిన శేషయ్య గారిని ఎప్పుడూ మర్చిపోకూడదని తెలియజేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తాను. ఫ్రెండ్స్, ప్రజా సంఘాలతో పాటు కొంతమంది మేధావులు కూడా ఈ సభకు వచ్చి వాళ్ళు అర్పించమని అడిగాం. అయితే వాళ్ళు రాలేకపోయారు. ఒకరిద్దరు మాత్రం మెసేజ్ పంపించారు. వాళ్ళు దయచేసి ఈ మెసేజ్ని సభలో వినిపించమని అడిగారు. ఒక్కసారి ఒక 2 నిమిషాలు మీకు చదివి వినిపిస్తాను. అది ప్రొఫెసర్ పిడిఎస్ సత్యపాల్. ప్రొఫెసర్ శేషయ్య, ఏ వైలెంట్ క్రూసేడర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, a role model teacher activist, fearless champion of civil liberties and an exemplary human being. In his death, India lost a true democrat and a public intellectual. Let us salute to his life, courage of conviction and commitment towards society. రెండోది ప్రొఫెసర్ నిర్మల గారు. It is very unfortunate to inform our group friends about the sad demise of Professor Sepur Seshaya, former head of the Department of Law, Dean and Academic Administrator of Sri Krishna Devaraya University, Anantapur. He died around 8:30 p.m. today, that is 10th October 2020, with a corona-affected lung problem. He was born on 20th September 1954. He served not only as a law teacher, but served the society as an effective rights activist. He was associated with the APCLC in different capacities for a span nearly 40 years. He was the convener of both Telugu State Coordinator Committee of APCLC. ఇప్పుడు ఐఏపీఎల్ నుంచి కేఎస్ చలం వచ్చి శేషయ్య గారికి నివాళులు అర్పిస్తూ మాట్లాడతారు. 2 మాటలు. మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈవేళ ఒక
సాడ్ డే అనుకున్నాం. ఒకవైపు నుంచి భీమ్ కోరేగం పేరిట ఇంటలెక్చువల్స్ని వయసుతో నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద పేరున్న మేధావులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్నే హత్రాస్ సంఘటన ప్రజల్ని లేదా సంఘటనని వ్యతిరేకించిన చాలామందిని రాజ్యం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మొత్తం మంది గూండాలు అంతా కలిపి పోలీసు వర్గం అరెస్టులు లేదా దాడులు. అలాంటి దాడి ఈ రాజ్యాంగ నుంచి దాడికి కట్టుకున్న శేషయ్య గారు ఆయనపై దాడి చేశారు. అలాగే కారును కాల్చడం చేశారు. ఆయన కొత్త ఏం కాదు. కానీ అయితే ఒకవైపు నుంచి ఈ ఉద్యమాల కోసం మాట్లాడుతున్న ప్రజల కోసం మాట్లాడుతున్న వారి పట్ల ఈ ప్రభుత్వ ఈ వైఖరిని ఖండించాల్సిన మేధావుల పట్ల రోజు నిరంతరం తిరుగుతూ ఉన్నది. అలాంటి క్రమంలోనే మాట్లాడాల్సిన వ్యక్తులు లేకపోవడం, ఆ కోవకు చెందిన శేషయ్య గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. అలాగే ఈ పౌరత్వ సంఘానికి చాలా తీరని లోటిది. పౌరకుల ఉద్యమం ఆయన ఆశయాల్ని పౌరకుల సంఘం ఇంకా ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తుంది. ఆయన జోహార్ చెప్తూ ఇప్పుడు అన్నపూర్ణ పీకేఎస్ నుంచి వచ్చి మాట్లాడతాం. ప్రియమైన కామ్రేడ్ శేషయ్య గారికి ప్రగతిశీల కార్మిక సమితి నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. సారు మా పాప ఒకేసారి హాస్పిటల్ జాయిన్ అయ్యారు. అక్క ఫోన్ చేసి ఇద్దరు పోరాడి నవ్వుతూ ఇంటికి వస్తారని చెప్పి పాప వచ్చింది. ఏ రాజకీయ అవగాహనతో సంస్థ లక్ష్య పెట్టిన ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. సంస్థలో కార్యకర్తలు విలువలతో పనిచేయాలని కృషి చేశారని తపన పడ్డారు. అందుకు భిన్నంగా ఉన్నప్పుడు ఎంతో ఆందోళనకు గురయ్యారు. 15 ఏళ్ల కాలంగా నేను సార్తో ఫ్యాక్టరీలో అలాంటి బయటికి తిరిగే పనులు లేకపోయినా కూడా మేము ఎంతో కలిసి పనిచేసాం. ముఖ్యంగా రాయడం, చదవడం అనే విషయం దగ్గర మా మధ్య మంచి స్నేహం. సంస్థ సభలు వస్తున్నాయంటే 15 రోజులు 15 రోజులు కలిసి ఉండేవాడు. ప్రతి చిన్న విషయం అంటే ఆయన స్థాయి, ఆయన అవగాహన స్టిల్ ఎప్పటికీ ఆయన స్టేట్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి, మారుతున్న పరిణామాలను బట్టి అని ప్రతి ఇంగ్లీష్ మ్యాగజైన్ చదివినా వెంటనే ఫోన్ చేశారు. ఈ ఆర్టికల్ వచ్చింది చదువు అని. నేను ఏదైనా ఆర్టికల్ రాస్తే వెంటనే ఫోన్ చేసేవారు. ఇది బాగుంది, ఇందులో ఇది యాడ్ చేస్తే బాగుండేది. అంటే చదవడం రాయడం అంటే ఆయన చాలా ఇష్టం. అందుకే పత్రిక కూడా స్వేచ్ఛ పత్రికని ఒక ఆర్గనైజర్ సంస్థకి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని మేము ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాం. ఇంకా బాగా స్వేచ్ఛని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలని అనివార్య కారణాల వల్ల నేను ఆ సంస్థకి రాజీనామా చేయడం వల్ల ఆ పనులు అక్కడే ఆగిపోయాయి. సార్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లే ఎప్పుడూ సంస్థగా మీరు ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉండి సంస్థకి కావాల్సిన డాక్యుమెంట్స్ పని, అవగాహనకి సంబంధించిన చదవడం, రాయడం, మాట్లాడడం ఈ పనులకి పరిమితం అవ్వండి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ సారు అధికమైన ఒత్తిడి గురయ్యేవారు. ఆరోగ్యం రోజు రోజుకి కృషించి అతి తక్కువ కాలంలోనే మనకి దూరం అవ్వాల్సి వచ్చింది. సంస్థ సిఎల్సి అంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని పీడిత వర్గం వైపు మనం నిలబడాలి, మనం పనిచేయాలి, వాళ్ళ కోసమే మనం మరణించాలి అనే విషయాన్ని
సార్ చివరి దాకా కొనసాగించారు. ఆయన స్పీచ్ వింటే జనరల్గా ఇంట్లో మాట్లాడుకున్నా కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉండేవారు, ఎప్పుడు రాస్తూ ఉండేవారు. మా సంస్థలో రాసేవాళ్ళు చదివేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అని ఏ చిన్న వ్యక్తి చిత్తూరులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కుమార్ అని రాస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే రాయడం చాలా అవసరం, తిరగడమే కాదు రాయడం అనేది కూడా చాలా అవసరం, చదవడం అనేది చాలా అవసరం సంఘానికి, మేధావుల సంఘం మంది అని చెప్పి. అలాంటి వ్యక్తి ఇంత త్వరగా దూరం అవడం పీడిత వర్గానికే కాదు పౌర హక్కుల ఉద్యమానికి కూర్చలేని లోటుగా భావిస్తున్నాను. మరి ఒకసారి సార్కి నివాళులు అర్పిస్తాను. ఇప్పుడు సిఎంఎస్ నుంచి డి లలిత వచ్చి మాట్లాడతాం. మిత్రులారా, మొదటగా ప్రొఫెసర్ శేషయ్య సార్కి జోహార్లు చెప్తూ, ఆయన 25 సంవత్సరాల క్రితం కార్మిక ఉద్యమం మీద అక్బర్ గారి ఇంట్లో క్లాసులు చెప్పారు. అంటే అసలు నిజంగానే మేము మేడే చేయడం అని వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం. కానీ అంటే కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నారు అనే తప్ప కార్మికుల సమస్యల మీద 2 days క్లాస్ కంటిన్యూ చెప్పారు. ఇంకా అద్భుతమైనగా అంటే అసలు మా కార్మికుల గురించి అంత తెలియని అవగాహన లేని మాలాంటి వాళ్ళకు కూడా కార్మికులకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ఉన్నాయి, దీని మీద ఐక్యమత్యం అంటే 25-30 ఏళ్ళ క్రితం మాకు ఇవి చెప్పారు. అంటే మేము చాలా ఆయన దగ్గర అంటే చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు, అంటే ఏ రాజకీయాలు లేని వాళ్ళకు కూడా ఆ రోజు ఇంచుమించుగా నాకు తెలిసి ఆ క్లాస్కి 90 మంది దగ్గర హాజరయ్యారు అక్బర్ గారి ఇంట్లోని. కానీ అద్భుతమైన క్లాస్ అది. ఆ తర్వాత క్రమంలో పౌర హక్కుల సంఘం మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు దగ్గరగా నేను పరిశీలించినప్పుడు ప్రతి మాటలోని ఆయన కార్మిక ఉద్యమం, కార్మికుల అంటే ఆయన మరి ఒక లా ప్రొఫెసరు, ఆయన చట్టాల గురించి ఆయన క్లాసు చెప్తూ ఉంటారు. స్పెషలైజేషన్ అయింది అని తెలుసుకున్నాను. ఎందుకంటే ఈయన క్లాస్ ఒకటి, బాలగోపాల్ గారి క్లాస్ కూడా, హక్కుల ఉద్యమంలోని 2 క్లాసులు కూడా చాలా అద్భుతమైన క్లాసు. బాలగోపాల్ గారు కూడా అంటే ఇద్దరు ఒక 2 రాష్ట్రాలకి మంచి ఉద్యమ నేపథ్యం నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు ఈరోజు ఇద్దరు కూడా అకాల మరణం. అంటే ఈయన కరోనా కోవిడ్తో చనిపోవడం అనేది ఒకటి, ఆయన కూడా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోవడం అనేది మనకి చాలా తీవ్రమైన ఒక హక్కుల ఉద్యమాలకే కాదు ప్రజా సంఘాల అందరికీ కూడా తీవ్రమైన నష్టంగా మేము భావిస్తున్నాము. అలాగే చైతన్య మహిళా సంఘం నుంచి ప్రొఫెసర్ శేషయ్య గారికి జోహార్ తెలియజేస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం భీమసేన నుంచి కే చిన్నారావు. ఈరోజు శేషయ్య గారి సంవత్సరానికి చేసిన మీ అందరికీ నా చైతన్యం తెలియజేస్తున్నాను. నేను పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు శేషయ్య గారితో కలిసి పనిచేస్తాను. నాకు బాగా గుర్తుండేది, ఇక్కడ వైజాగ్ ఏపీసీఎల్సీలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన వచ్చి 2 రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఆయన ఎంత లోతుగా ఈ ప్రజా సంఘాలు ఎలా ఉండాలి, ప్రజా సంఘాలు పీడితులు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు నాకు తెలిసిన చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఆయన ఈరోజు కోవిడ్ సందర్భంగా చనిపోయినప్పుడు నిన్న 2 రోజుల క్రితమే అనంతపూర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు ఆయన అన్నప్పుడు చాలా సీరియస్గా ఉందని తెలిసినప్పుడు రఘు చెప్పారు, కష్టం ఆయన అని చెప్పారు. ఆయన ఇంకా రోజుల్లోనే చనిపోతారు అనుకున్నా. అలాగే నిన్న చనిపోవడం చాలా ప్రజా పోరాటాలకి చాలా లోటు, మళ్ళీ హక్కుల సంఘాలకి చాలా లోటు అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ఎక్కడైతే విప్లవ సంఘాలు కానీ
విప్లవ పార్టీలు కానీ చోటు లేని చోట దళిత సంఘాలు వాటికి ఉన్న ఆ అవకాశాలను కూడా వాళ్ళు ఎలాగ తొక్కేయాలనే భాగంగానే కోరేగ్రామం నుంచి మొదలుపెట్టారు. ఆ కోరేగ్రామం వంక పెట్టారు కానీ మొత్తం ఈ సొసైటీలో ఎవరైతే ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ దాంట్లో ఇరికించగలమో అక్కడ ఇరికించడానికి వాళ్ళు చూశారు. అలాగే వరవరరావు గారిని ఇంకా మేధావులందరినీ ఇరికించారు. ఇప్పుడు అత్రా స్టేజ్లో కూడా వెంకటేశ్వర చెప్పినట్టుగా దానికి ఇంకో కోణం చూపెడుతూ అసలు అత్రాసులో అలా అన్యాయం జరగలేదు, అట్రాసిటీ జరగలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే చంపేశారనే కోణం ఒకటైతే, మరొకటి దీని వెనకాల ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు దీన్ని ఇంకా తీవ్రతరం చేసి దీన్ని మరో కోణంలో తీసుకెళ్తున్నారు కాబట్టి వాటిని కూడా తొక్కేయడానికి ఈ దళిత ఉద్యమాల్ని, దళిత లీడర్ని, అట్లాగే దానికి వత్తాసు పలుకుతున్న ప్రతి మేధావిని అందరినీ కూడా ఆ కేసుల్లో ఇరికించి ఈ దేశంలో ప్రశ్నించడానికి హక్కు లేకుండా చేయడానికి ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి మేధావులు, ఎందుకంటే శాస్త్రి గారు నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు ఈ ఆయన వచ్చి వైజాగ్లో క్లాస్ చెప్పినప్పుడు రూల్ ఆఫ్ లా గురించి చెప్పినప్పుడు నాకు చాలా అవగాహన వచ్చింది. ఆ రూల్ ఆఫ్ లా గురించి ఒక శాస్త్రి గారే చెప్పగలరేమో అన్నంత చాలా బాగా చెప్పారు. అది విశాఖలోనే చాలా మంచి క్లాస్ అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. బాలబాబా గారి తర్వాత రూల్ ఆఫ్ లా గురించి మొత్తం చాలా విపులంగా, ఏమీ అవగాహన లేని, రాదని ఏమి అవగాహన లేని వాళ్ళు కూడా దాన్ని చక్కగా అవగాహన చేసుకునేంత కింద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్పిన శాస్త్రి గారు ఈనాడు లేకపోవడం, అలాగే ఈ హక్కుల ఉద్యమానికి ఒక సారథిగా ఇప్పటి వరకు ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన ఇచ్చిన ఈ సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఈనాడు ఆయనకి జోహార్లు అర్పిస్తూ గ్రహిస్తుంది. మిత్రులారా, సంఘాల తరపు నుంచి చాలామంది ప్రతినిధులు మాట్లాడారు. అలాగే శాస్త్రి గారితో బాగా అనుభవం ఉన్నవాళ్ళు, ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఆ సంఘంలో పౌరకుల సంఘంలో పనిచేయకపోయినప్పటికి కూడా మరి ఆయనతో తిరిగేవాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మన వర్మ ఒకరు. వర్మ బహుశా అక్కడ అనంతపురంలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా బహుశా ఆయనతో బాగా సంబంధాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు వరం గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మాస్టర్ శాస్త్రి గారు మన ఆత్మీయ మిత్రుడు కంటే కూడా ఇంచుమించు కుటుంబంలో సభ్యుడిగా నేను 5-6 సంవత్సరాలు కలిగాను అనంతపురంలో. బాగా సంఘం ఇప్పుడు ఇందాకని సుధా చెప్పినట్టు వాళ్ళ నాయనమ్మ జేజీ అని పిలిచేవాడు. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, అంటే శాస్త్రి గారిని చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఆయనకుండే హంబుల్నెస్, హ్యూమిలిటీ. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా శుభ్రంగా ఇంట్లో ఆ జేజీ రొట్టెలు రాగి సంగతి పెడితే శుభ్రంగా గచ్చు మీద పెట్టుకుని శుభ్రంగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. వాస్తవానికి ఇక్కడ ఎక్కడో విశాఖపట్నం నుంచి నేను అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళి ఆర్ఎస్యు బాధ్యతలు చూస్తూ అక్కడ విలేజెస్లోకి, చాలా ప్రాంతాల్లోకి, చాలా ఉద్యమానికి సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళి చాలా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ధైర్యం కానీ, వెనకాతల దన్ను కానీ, అనంతపూర్, గుత్తి, ధర్మవరం, పెనుగొండ ఎక్కడ కేసుల్లో ఇరుక్కున్నా ప్రతి చోట ఒక లాయర్. వాళ్ళు టీ డబ్బులు, టిఫిన్లు తినిపించి మా కేసులు వాదించి
వెంటనే బయటపడేట్టు చేసే ఏర్పాటు ఆయన పౌరత్వ ఉద్యమంలో ఆయన చేసిన కృషి వల్ల చాలామంది లాయర్లు ఆయన స్వయంగా లా ప్రొఫెసర్ అవ్వడం వల్ల, ఆ కాలేజీలో ఉండడం వల్ల, సహచరులు ఉండడం వల్ల, ఏర్పడడం వల్ల విద్యార్థి ఉద్యమంలో కానీ, యువజన ఉద్యమంలో కానీ, లేకపోతే పేదల భూముల సమస్యకు సంబంధించి కానీ స్ట్రగుల్స్లోకి వెళ్ళినప్పుడు ఒక ధైర్యము, సాహసంగా ఇన్వాల్వ్ అవ్వడానికి వెనకదండుగా ఉండేటటువంటి వ్యక్తి శేషయ్య గారు. అంటే ఇక్కడ మనకి తలసాని ప్రసాద్ ఒక పబ్లిక్ ఫేస్, విప్లవోద్యమానికి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ఫేస్లా కనిపిస్తారు. అనంతపూర్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ ఫేస్ శేషయ్య గారు. అంటే ఆ పబ్లిక్ ఫేస్ ఫిగర్ కింద ఉండడం అనేది చాలా ఒత్తిడులతోనూ, సంఘర్షణలతోనూ, చాలా విషాదాలు ఎదుర్కొనేటువంటి సంక్లిష్ట సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి అక్కడ పార్టీలో జరిగిన ఘర్షణలో పోతుల సురేష్, నేను, మీ అందరం ఆర్ఎస్యూ బాధ్యతలు కలిసి పనిచేసేవాళ్ళం. ఆయన ఎస్కే యూనివర్సిటీ చూసేవాడు, నేను జేఎన్టీ చూసేవాడిని, జిల్లా బాధ్యతలు చూసేవాడు. ఆ ఘర్షణల్లో మధ్యలో ఈయన మీద ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని పడాల్సి వచ్చేదో. అంటే ఇవన్నీ పడుతూ కూడా ఒక అటానమస్గా హక్కుల ఉద్యమం అన్నది కొనసాగుతూనే రాజకీయ దృక్పథం కలిగి ఉండడం ఎలాగా అన్న దాని మీద మొదటి నుంచి ఏ అభిప్రాయంతో ఉన్నాడో ఆయన ఆ నిశ్చిత అభిప్రాయంతోనే ఆయన ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ యొక్క స్వభావం, దాన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా దానికి సంబంధించిన రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారానే రావాల్సిన మార్పు పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం. చాలా చర్చలు, చాలా ఆత్మీయించడానికి కుటుంబంలో శశికళ కానీ, తనకు కానీ అసలు వాళ్ళ పెళ్లి జరగడం అన్నదే విపునేని మధుసూదనరావు గారు 83 ఆ సంవత్సరం నాకు నేను వెళ్ళిన సంవత్సరం, మరుసటి సంవత్సరం విపునేని మధుసూదనరావు గారు అనంతపురం టౌన్లో శశికళ శేషయ్య వివాహం, ఆదర్శ వివాహం అక్కడ జరిగింది. ఆ వివాహపు ఏర్పాట్ల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు ఉండిన అనుబంధం చాలా సన్నిహితమైంది. ఇతరులతో మాట్లాడలేని చాలా విషయాలు చాలా హాయిగా, ఓపెన్గా, రాజకీయాల దగ్గర నుంచి అన్నింటినీ మాట్లాడగలిగినటువంటి చనువు ఉన్నటువంటి గొప్ప మిత్రుడైన, ఒక రకంగా నాయకుడు కూడా, ఒక రకంగా గురువు కూడా. ఎందుకంటే చాలా రాజకీయ పాఠశాలలు నిర్వహించినప్పుడు ఆయన పాఠాలు చాలా చోట్ల నేను విన్నాను. చాలా చోట్ల ఆయనతో పాఠాలు కూడా ఏర్పాటు చేసుకునేవాడు. విద్యార్థుల్లోనూ, యువజనుల్లోనూ, చాలా చోట్ల విలేజెస్లో కూడా పెట్టుకునేవాడు. అంటే ఒక రాజకీయ పాఠశాలలో మనం ఏ విధంగా అయితే కార్యకర్తలకు కానీ, ప్రజా సంఘాల్లో, సానుభూతి పనుల్లో కానీ అవగాహన కల్పించడానికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చట్టం, ఆ యంగ్ ఏజ్లో ఆయన ఒక దార్శనికుడిలా మాకు అనంతపురం జిల్లాలో మేరకి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. చాలా మౌనంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే చెయ్యంగానే మనం చేసిన ప్రతి పనిని కూడా సొంతాస్తిలాగే భావించి, చేసిన ప్రతి మంచి పనిని కూడా సొంతాస్తిలాగా భావించి దాన్ని పూర్తిగా అనుభవించాలనే తత్వంతో చాలామంది ఉంటారు. కానీ ఏ రోజు బ్యాక్గ్రౌండ్లో ఉండిపోవడం, వెనక ఉండడం, అంతే తప్పించి దాన్ని ఈ పని చేసామనేటువంటి ఒక సోత్కర్షో ఇంకోటో లేకుండా మౌనంగా పనిచేసిపోయినటువంటి ఒక కల్చర్కి అప్పుడు వచ్చిన ఉద్యమాలలో చాలామంది ఆ కల్చర్ చాలా ప్రధానమైంది. ఆ కల్చర్కి ఒక బలమైన ప్రతినిధి కింద కూడా నాకు శేషయ్య గారు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు. ముఖ్యంగా ఏంటంటే అసలు ఎంత ధైర్యంగా ఉండేదంటే ఆయన ఫ్రెండ్ గురు అని లాయర్ ఉండేవాడు, అడ్వకేట్. ఏదైనా ఒక కేసు అరెస్ట్ అయ్యి వెళ్ళామంటే గురువు ఉన్నాడు. ఆయన రామయ్య గారిని ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, రిటైర్డ్. ఆయన హక్కు సంఘంలో ఉండేవాడు. ఆయన వెంటనే బయటికి అరేంజ్ చేసేవాడు సార్ కోఆర్డినేషన్ సెంటర్. వెంటనే ఏదైనా సరే ధైర్యంగా చేస్తే మళ్ళీ వెంటనే తీసుకురాగలిగిన లాయర్ తీసి కూర్చోబెట్టి మార్కెటింగ్ ఇప్పించి, టిఫిన్లు ఇప్పించి, ఏ రోజు కూడా కోర్టుకి ఖర్చు పెట్టడం అనేటువంటి అవసరం లేకుండా ఉండగలిగినటువంటి ఒక లాయర్ల టీం. అది చాలా మౌనంగానే స్నేహం ద్వారా తనకు ఉండినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం వల్ల, రాజకీయ సంబంధం వల్ల, గురువు అన్న రాజకీయాలతో ఒక సంబంధం ఉన్నవాడు ఏం కాదు.
పరిటాల రవికి సంబంధించిన కేసు చాలా చూస్తూ ఉండేవాడు. కానీ ఆ స్నేహం వల్ల అసలు మా గురించి అయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన రోజైతే పోలీసుల్ని బెదిరించేంత స్థాయిలో అంత అంకితభావం, అంత ఫీలింగ్ పోరాడే యువకుల పట్ల ఆ ఫీలింగ్ రావడానికి తనకుండే స్నేహాల ద్వారా ఒక బలమైన టీము అక్కడ చాలా మౌనంగా నిర్మించింది నేను అనే స్పృహ లేకుండా ఉన్నటువంటి చాలా అద్భుతమైన వ్యక్తి. మాకైతే చాలా ఆత్మీయమైనటువంటి ఓ పెద్దన్న లాంటి శాషే చనిపోవడం దురదృష్టంతో మళ్ళీ అనంతపురం వెళ్ళలేకపోయాను. కానీ నేను వెళ్ళకపోయినా మేము చేసిన పనుల్ని తర్వాత తరం విద్యార్థులకి, తర్వాత తరం కార్యకర్తలకి అప్పటి చరిత్రలు చెప్పు. చాలామంది తర్వాత హైదరాబాద్లో ఎక్కడైనా సభల్లో కలిస్తే వాళ్ళు వచ్చి గుర్తుపెట్టి మాట్లాడేవారు. నేను పనిచేసిన కాలేజీలో తర్వాత జనరేషన్ వాళ్ళకి నన్ను చూసిన వాళ్ళు గుర్తుపెట్టి వచ్చి పలకరించారు, మీరు పలానా అని. దాని వెనకాల ఏంటంటే ఒక అనుసంధానంగా చెప్పడం ఉన్నది. గతానికి సంబంధించినటువంటి కృషికి కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి స్పృహని చాలామంది విద్యార్థుల్లో చాలా మౌనంగానే అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా శాస్త్రి సార్ ఒక అనుసంధానం ఆ చరిత్రకు సంబంధించినటువంటి, అనంతపురం సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి, కృషికి సంబంధించిన, చరిత్రకి సంబంధించిన ఒక లంకి కింద ఉండడం అన్నది, ఇవన్నీ చాలా మౌనంగా చేసుకుపోయిన వ్యక్తి. ఆయనకి ఆత్మీయమైన వాడు. థ్యాంక్ యూ. కొంచెం అందరూ మాట్లాడారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరినైనా వదిలేస్తే మన్నించగలరు. ఇంకా ఎవరైనా శాస్త్రి గారితో అనుభవాలు ఉన్నవాళ్ళు, శాస్త్రి గారు బాగా తెలిసిన వాళ్ళు, ఎవరైనా సభలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడితే మనం ఒక 4-5 నిమిషాల్లో ఈ సభని ముగిద్దాం. ఇప్పటికి 12:30 దాటిందనుకుంటాం. ఎవరు లేకపోతే ఈ సభను మనం ముగించుకుందాం. ఒక అనౌన్స్మెంట్ ఉందట, రండి. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మహిళలు, అదేవిధంగా దళితుల మీద హత్యలు, మానభంగాలు బాగా పేటరైపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా పౌర సంఘాలు, అలాగే విధంగా మహిళా సంఘాలు నిన్న సమావేశమైంది. రేపు 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ వరకు వీటిని నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించాలని, అదేవిధంగా జీవీఎంసీ దగ్గర సభ జరపాలని నిన్న నిర్ణయించడం జరిగింది. అన్ని సంఘాల వారు ఇందులో పాల్గొవాలి, అందరినీ పిలుస్తాం. ఇంకా ఈరోజు ఇది అర్జెంటుగా వచ్చింది కాబట్టి ఈరోజే అందరికీ ఫోన్ల ద్వారా చెప్తాం, మెసేజ్లు కూడా పెడతాం. అందరూ పాల్గొని ఈ దాడులను వ్యతిరేకిస్తూ మన వాణి వినిపించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. రాత్రి 8:30 ప్రాంతానికి వార్త తెలిసిన వెంటనే కొంతమందికి నేను ఫోన్ చేసి మాట్లాడాను. రేపు కానీ ఎల్లుండి కానీ మనం ఏమైనా ఆయన సంస్థ పట్టగలమా అని అడిగినప్పుడు సత్యామూర్తి గారు ఎందుకంటే మన హాల్లో పెట్టుకున్నాం, నేను అంతా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చిన దాన్ని నెరవేరుస్తూనే నిలబెట్టుకుంటూనే ఆయన ఆఖరికి ఫ్లెక్సీ కూడా, అంటే ఇవాళ ఆదివారం ఒకటి పడింది, ఫ్లెక్సీలో అవుతాయా లేదా అన్నప్పుడు కూడా అది నేను చూసుకుంటానులే ఆయన అన్నారు. దాంట్లో మన పైడిరాజు గారు కూడా బాగా సహకరించారు. ఒక ఫ్లెక్సీ కూడా తయారు చేయించి పెట్టారు. ఈ ఏర్పాట్లన్నీ వారే చేశారు. అందుకని మార్చి స్టడీ సర్కిల్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ
శేషయ్య గారి గురించి చాలామంది మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆయన చాలా సౌమ్యుడు. మాట చెప్పాలంటే నన్ను కూడా ఆయన సార్ అనేవాడు. నేను నన్ను కూడా సార్ అంటారు ఏంటి అంటే, మీరు టీచర్ కదా అని అనేవాడు. ఆయన సార్ సార్ అని పిలిచేవాడు. అంత సౌమ్యుడైన, అంత మంచి మనిషి. అన్నిటికీ ఉద్యమాలు ఇవన్నీ ఒక పక్కన పెట్టినట్లయితే చాలా మంచి మనిషి, మంచి స్నేహానికి మంచి విలువ ఇచ్చేవాడు. ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా ఎక్కడ కనిపించినా సరే పలకరించేటువంటి ఆ మనస్తత్వం కలుగుతాడు ఆయన. నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ శ్రీకృష్ణ గారు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్ళేవాడు ఆయన. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాడు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంటుంది కదా, దేవస్థానంలో వెళ్ళిపోతాం. లేదు లేదు రండి సరదాగా ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకెళ్ళేవాడు. అంతా ఆప్యాయత చూపించేవాడు. అంత మంచి మనిషి, మంచి ఉద్యమకారుడు, మంచి మేధావి. హక్కుల మేధ అంటే లా చదువుదాం, లాలో ఆచార్యుడిగా ఉండి మరి హక్కుల గురించి పూర్తి చెప్పాలంటే ఆ అబ్సల్యూట్ అనకపోయినప్పుడు కూడా మంచి అవగాహన ఉన్నటువంటి ఒక మేధావిని, హక్కుల మేధావిని మనం కోల్పోయామని చాలా నేను బాధపడుతున్నాను. అలాగే ఎవరన్నారు, ధర్మేంద్ర, డీటీఎఫ్ ధర్మేంద్ర. మరి చెప్పలే, నేను అడిగాను కదా, నేను ఎవరెవరైనా చూస్తున్నాను, నాకు అర్థం కాలేదు. ఒకసారి మిత్రులకి సహజంగా హక్కుల సంఘాల్లో పనిచేసే వాళ్ళకి వివిధ విషయాల పట్ల లోతైన అవగాహన ఉంటుంది. వాళ్ళ అవగాహన మేరకు కార్యాచరణ కూడా ఉంటుంది. మనము అలాంటి మరి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మరి హక్కుల ఉద్యమకారులు బాలగోపాల్ సార్, శేషయ్య ఇలాంటి వాళ్ళు అరుదైన వ్యక్తిత్వాలు. వాస్తవానికి ఒక భిన్నాభిప్రాయాలు, భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళకే అసలు ఈ దేశంలో కనీసం మాట్లాడడానికి, కనీసం మాట్లాడకపోయినా బహిరంగంగా జీవించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితుల్లో ఒక వ్యతిరేక అభిప్రాయం, ఒక పాశిష్టం పట్ల కానీ, పాలకవర్గాల దుర్మార్గాల పట్ల కానీ, నియంతృత్వ పోకడల పట్ల కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను విశ్వసిస్తూ వాటి కోసం జీవిస్తూ మరియు ఆచరణలో కూడా ముందుకెళ్తున్న మరి శేషయ్య లాంటి వాళ్ళు మరి ఉండడం అనేది ఒక మరి ఇలాంటి వ్యక్తిత్వాలు ఉండడం అనేది కొద్దిగా అసాధారణమైన విషయం. మరి ఇలాంటి వాళ్ళు మరి ఈరోజు ఉన్న కొద్ది మంది కూడా ఒక్కొక్కరు మరి పోతున్న పరిస్థితి మనం చూసాం. మరి చాలామంది మేధావులు, నిన్నగాక మొన్న స్వామి ఆయన ఒక హక్కుల ఉద్యమకారుడే. మరి ఇలాంటి వాళ్ళు కూడా మరి క్రమంగా జైల్లోకి వెళ్తున్నారు. బయట ఉన్న వాళ్ళు మరి వాళ్ళ వయసు రీత్యా కావచ్చు, లేకపోతే ఇలాంటి మహమ్మారుల మరి బారిన పడి మరి మన దూరం అవడం అనేది మనకు వ్యక్తిగతంగాని కాకుండా, సంస్థల పరంగాని కాకుండా మొత్తం భారతదేశ ప్రజాస్వామిక మరి పరిస్థితులకే కొంత కొరత అని మరి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తున్నది. ఆయనకు మరి శ్రద్ధాంజలి జోహార్లు ఘటిస్తూ డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ విశాఖపట్నం ప్రకటిస్తుంది. పిలిచిన వెంటనే మరి స్పందించి ఇక్కడికి వచ్చి ఈ సభలో మాట్లాడి జయప్రదం చేసినందుకు పేరు పేరు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో శేషయ్య గారి సంస్కృతి సభ ముగిసిందని తెలియజేస్తున్నాను. జోహార్ శేషయ్య గారు, జోహార్ శేషయ్య గారు, శేషయ్య గారు, జోహార్ శేషయ్య, జోహార్ శేషయ్య.